ప్రైజ్లో ఈ రోజుల్లో చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. దేవుడు నిజంగా మనతో మాట్లాడతాడా? మాట్లాడితే ఎలా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏమని? దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు, ఆయన జీవం గల దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 చూస్తే, పూర్వకాలమందు దేవుడు ప్రవక్తల ద్వారా అనేక విధములుగా మన పితరులతో మాట్లాడానని అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడు మనతో మాట్లాడడానికి కొన్ని మార్గాలను ఎంచుకుంటాడు. ఆ మార్గాలు ఏంటో చూద్దాం. మొదటి, దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎక్కువగా దేవుడు మనతో మాట్లాడే మార్గం బైబిల్. 2 తిమోతి 3:16 చూస్తే అక్కడ రాయబడి ఉంది, దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకును. అంటే మనం వాక్యం చదువుతున్నప్పుడు కొన్ని వచనాలు మన హృదయాన్ని తాకుతాయి. అది కేవలం ఒక యాదృచ్ఛికం కాదు, అది దేవుని స్వరం. వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమూయేలు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఏలీ దగ్గర దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు సమూయేలు అని 3 సార్లు పిలిచాడు. మొదట సమూయేలు గుర్తుపట్టలేదు, కానీ ఏలీ చెప్పిన తర్వాత యెహోవా మాట్లాడుము, నీ దాసుడును వినుచున్నాను అని చెప్పాడు. కాబట్టి మనం కూడా వాక్యం చదివేటప్పుడు దేవుని స్వరాన్ని వినే మనసు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడతాడు. యోహాను 16:13 సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించునని, ఆయన మనం వేటిని విని మన జీవితంలో సంభవించబోయే సంగతులను ఆయన తెలియచేస్తాడని అక్కడ రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ మన అంతరాత్మలో మృదువైన స్వరంలాగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు మనం చేయబోతున్న కొన్ని తప్పులు కావచ్చు, కొన్ని నిర్ణయాలు తీసుకునేటివి కావచ్చు, అవి దేవుని ప్రేరేపణ ద్వారా ఆత్మ పరిశుద్ధాత్మ అనేది మనతో మాట్లాడుతుంది. ఉదాహరణకి ఫిలిప్పుని పరిశుద్ధాత్మ గాజాకు వెళ్ళమని ప్రేరేపించినప్పుడు, అంటే ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకున్నప్పుడు అక్కడ ఒక కార్యం జరిగింది. అంటే ఈ రోజులో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నానా రకాలుగా నానా విధాలుగా దారి చూపుతాడు. పరిస్థితుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు మన జీవిత పరిస్థితులు మనల్ని దేవుడు మాట్లాడే రీతిగా చేస్తాయి. యోనా జీవితాన్ని గమనిస్తే దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపినప్పుడు తుఫాను వచ్చింది. మొదటి అధ్యాయం యోనాలో చూస్తే ఆ తుఫాను కేవలం శిక్ష మాత్రమే కాదు, అది దేవుని హెచ్చరిక కూడా. కొన్ని సందర్భాల్లో తలుపులు మూసుకుపోవడం, అవకాశాలు రాకపోవడం, లేకపోవడం, ఇవన్నీ దేవుని సమాధానాలు కావచ్చు. కాబట్టి దేవునికి అవిధేయతగా ఉండకూడదు. అప్పుడు మనం పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా లేడా అని గమనించగలుగుతాం. మనుషుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. సామెతలు 11:14 చూస్తే, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. అంటే సలహాదారుల సమూహంలో అనేది ఒక రక్షణ ఉందని అర్థమవుతుంది. దేవుడు కొన్నిసార్లు మన సేవకుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, మిత్రుల ద్వారా మాట్లాడతారు. నాతాను ప్రవక్త దావీదును మందలిచ్చినప్పుడు దావీదు తన పాపాన్ని అర్థం చేసుకున్నాడు. దేవుడు నాతాను ద్వారా మాట్లాడాడు. తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. మౌనంలో కూడా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు, కానీ ఆ మౌనం కూడా ఒక సందేశం. ఉదాహరణకి ఏలియా చూస్తే గాలి, భూకంపం, అగ్నిలో దేవుని చూడలేదు. అవన్నీ సంభవించినప్పటికీ అక్కడ కాకుండా ఒక మృదువైన స్వరంలో దేవుడు ఏలియాతో మాట్లాడాడు. కాబట్టి దేవుని స్వరం గట్టిగా కాకుండా మృదువుగా కూడా ఉంటుంది. అందుకే మన హృదయం ఎప్పుడు ప్రశాంతంగా, నెమ్మదిగా ఆయన కనపట్టే విధంగా ఉండాలి. మరి ఈ రోజుల్లో ఈ అనుభవాలు మనకు ఉన్నాయా లేవా అనేది మనం గమనించుకోవాలి. ఇర్మియాలో కూడా ఉంటుంది, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదమని. కాబట్టి దేవుని స్వరాన్ని వినాలంటే వాక్యం చదవాలి, ప్రార్థనలో ఉండాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి, వినడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు మనం గొప్పగా ఆశీర్వదించబడతాం. ఆమేన్.